హాయ్ అందరికి నమస్తే. నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు urbanpublicservice.com. సో వ్యూవర్స్, ఈ వీడియోలో ఫస్ట్ టైం యూట్యూబ్లో మీ ముందుకు రావడం జరుగుతుంది. సో ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది. సో ప్లీజ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ గైస్, యాక్చువల్లీ టు బీ హానెస్ట్, కొంచెం జనరల్గా అండ్ జోవియల్గా మాట్లాడుకుందాం. సో ఈ రోజులలో ఎవరైతే ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నారో, ఓకే, ఒక ఇన్నోవేటివ్, ఒక కొత్త రకమైన బిజినెస్ చేయాలి, ఓకే, తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి మంచి ప్రాఫిట్స్ ఉండాలి, ఓకే. సో సీజన్కి తగ్గట్టు, అంటే సీజన్కి మనకి ప్రాబ్లమ్స్ లేకుండా, ఓకే, అండ్ మనకి టైంకి ప్రాబ్లం లేకుండా, సో ఇట్లా అన్ని రకాలుగా మనం ఎప్పటికైనా సరే, ఓకే, సో డైలీ, వీక్లీ, మంత్లీ, ఓకే, కంటిన్యూ త్రూ అవుట్ ద ఇయర్లీ మనం ఒక మంచి బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు, సో డెఫినెట్లీ ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో గైస్, యాక్చువల్లీ వీడియోనికి మనం వెళ్ళే ముందు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. సో ప్రజెంట్ ఈ రోజులలో 2024లో మనకి ఆల్మోస్ట్ ఎలాంటి ప్రోడక్ట్ అయినా సరే, ఎలాంటి సర్వీస్ అయినా మనకి ఆల్మోస్ట్ ఇంటర్నెట్లో, మనకి ఇంటర్నెట్ కావచ్చు, లేకపోతే ఫోన్, అంటే ఒక ఆన్లైన్ రిలేటెడ్ దీనిపైన బేస్ చేసుకొని మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ మనకి జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఏసీ కొనాలన్నా, ఓకే, ఒక మొబైల్ ఫోన్ తీసుకోవాలన్నా, లేకపోతే ఏదైనా ఒక ఫుడ్ డెలివరీ మనం ఆర్డర్ పెట్టుకోవాలన్నా, ఓకే, లేదన్నా గ్రోసరీ, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇలాంటి ఎన్నైనా సరే, రీఛార్జెస్ కానీ లేకపోతే ఎనీ పేమెంట్స్ కానీ, సో మోస్ట్లీ మనకి ఆన్లైన్ బేస్డ్ పైన మనం వర్క్ చేయడం జరుగుతుంది. సో 70 to 80% ఆఫ్ ది అన్ని రిక్వైర్మెంట్స్ అన్ని మనకి ఆన్లైన్ జరుగుతుంది అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని, సో మేము 2018లో ఒక కొత్త కాన్సెప్ట్తో ఇన్నోవేటివ్గా మేము సో urbanpublicservice.com అనే ఒక కంపెనీ, సో 2018లో మేము urbanpublicservice.com అనే ఒక ఇన్నోవేటివ్, ఓకే, ఒక కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. సో యాక్చువల్లీ ఇట్స్ ఎ స్టార్ట్అప్ అన్నమాట. సో 2018 నుంచి ప్రజెంట్ 2024 వరకు ఈ లాస్ట్ ఈ 5 to 6 years నుంచి మేము సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది ఈ కంపెనీ త్రూ, ఓకే. సో యాక్చువల్లీ urbanpublicservice.com అనేది ఏంటి, సో దీని గురించి మనం తెలుసుకుందాం. సో యాక్చువల్లీ urbanpublicservice.com అనేది ఒక కంపెనీ అన్నమాట. సో ఇందులో ఆల్మోస్ట్ 140+ అంటే 140కి సంబంధించిన సర్వీసెస్ అండ్ బిజినెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సర్వీస్, ప్రోడక్ట్ అనేది ఈ కంపెనీ నుంచి మనకి పబ్లిక్కి మనం సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏంటి అసలు సర్వీస్ అంటే ఏంటి, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజులలో ఒక పర్సన్కి, ఓకే, సో అతను డైలీ లైఫ్లో కావచ్చు, వీక్లీ కావచ్చు, ఆర్ మంత్లీ, ఆర్ ఇయర్లో ఎప్పుడో అయినా ఒకసారి కావచ్చు, సో వాళ్ళకి పబ్లిక్ ఏదైనా ఒక అవసరం పడ్డప్పుడు, సో వాళ్ళు ఎవరిని కాంటాక్ట్ కావాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్ అన్నమాట. సో దీన్ని బేస్ చేసుకొని మేము ఈ ఒక ఇన్నోవేటివ్ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇందులో ఏంటంటే, ఈ కంపెనీలో 140కి సంబంధించిన సర్వీసెస్ పబ్లిక్ ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా ఇటు పబ్లిక్ ఏమైతే ఒక సర్వీస్ కావాలనుకుంటున్నారో, సో ఎప్పుడైతే మన కంపెనీని కాంటాక్ట్ అయినప్పుడు, సో డెఫినెట్లీ వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ అనేది, సో డెఫినెట్లీ మన కంపెనీ వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా సర్వీస్ అంటే ఏంటి, సో సర్వీస్ని మనం ఏదైతే ఒక పని పబ్లిక్ చేస్తున్నామో అది సర్వీస్ అన్నమాట. సో సర్వీస్లో మనకి ఎన్ని రకాలు ఉంటాయి, సో ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒక యావరేజ్ హ్యూమన్ బీయింగ్కి 140 అంటే 140 కన్నా ఎక్కువ సర్వీసులు ఉంటాయి అన్నమాట. అది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, సో ఇలా సర్వీసెస్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి ఒక సర్వీస్ అవసరం ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైతే ఒక ఇంటికి సంబంధించిన సర్వీసెస్ ఏమైతే ఉన్నాయో, సో వాటిని మనం డొమెస్టిక్ సర్వీస్ లెక్క మనం అనుకోవచ్చు అనమాట. సో డొమెస్టిక్ సర్వీసెస్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎలక్ట్రీషియన్ అవసరం ఉంటుంది, ఓకే, ఒక ప్లంబర్ అవసరం ఉంటుంది, ఓకే, ఒక ఏసీ టెక్నీషియన్ కావచ్చు, రిఫ్రిజిరేటర్ టెక్నీషియన్ కావచ్చు, ఏసీ టెక్నీషియన్ కావచ్చు, ఓకే. అండ్ ఇలా మాట్లాడుకుంటే ఇంకా కొన్ని సర్వీసెస్ గురించి మనం చెప్పాలనుకుంటే, ఒక ఫుడ్ డెలివరీ సర్వీస్, గ్రోసరీ కావచ్చు, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కావచ్చు, ఫుడ్ డెలివరీస్ కావచ్చు. సో ఇలాగ ఏదైతే ఒక ఇంటికి సంబంధించిన సర్వీసెస్ ఉన్నాయో, సో వాటిని మనం డొమెస్టిక్ సర్వీస్ అని చెప్పవచ్చు అనమాట. అండ్ కమింగ్ టు ది అనదర్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఏంటంటే, సో కమర్షియల్ సర్వీసెస్. సో కమర్షియల్ సర్వీసెస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్కి ఒక ప్లాట్ కావాలనుకుంటే ఒక రియల్ ఎస్టేట్ సర్వీస్ లాగా మనం వర్క్ చేస్తాం, ఓకే. ఒక పర్సన్కి ఒక మ్యారేజ్ చేసుకోవాలి అంటే అతనికి కావాల్సిన సర్వీసెస్ ఏమైతే అవసరం ఉంటాయో, లైక్ ఈవెంట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కావచ్చు,
బ్యాంకింగ్ కావచ్చు, ఓకే, టూర్స్ అండ్ ట్రావెల్స్ కావచ్చు, అండ్ ఇన్సూరెన్స్ కావచ్చు. సో ఇలాగా మన కంపెనీ urbanpublicsservice.com అనే కంపెనీ సో పబ్లిక్కి ఇటు కమర్షియల్ సర్వీసెస్ కావచ్చు అండ్ అటు డొమెస్టిక్ సర్వీసెస్ కావచ్చు, సో పబ్లిక్కి మనం ఈ సర్వీసెస్ అని ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా పబ్లిక్ మన కంపెనీని కాంటాక్ట్ అయినప్పుడు సో డెఫినెట్లీ మన కంపెనీ వాళ్ళకి కావాల్సిన సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సో మార్కెట్లో ఈ రోజులలో ఆల్మోస్ట్ మొబైల్ రిలేటెడ్ కావచ్చు లేకపోతే ఇంటర్నెట్ రిలేటెడ్ బేస్ చేసుకొని మనకి సో 70 to 80% ఆఫ్ ద వర్క్స్ అన్నీ మనకి ఆన్లైన్లో జరుగుతుంది. సో మనం ఎందుకు ఆన్లైన్ రిలేటెడ్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఇందులో మనం పబ్లిక్ సర్వీస్ చేసి మనం డబ్బు సంపాదించుకోకూడదు అనే ఒక కాన్సెప్ట్ తోటి మేము బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది ఇన్ ద నేమ్ ఆఫ్ urbanpublicsservice.com. సో యాక్చువల్లీ ఇప్పుడు ఈ వీడియోలో మేము ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే, సో ఎవరైతే ఓకే దీన్ని బేస్ చేసుకొని మేము 2018లో మేము urbanpublicsservice.com అనే ఒక కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్స్ స్టార్ట్అప్ అండ్ ఇట్స్ గోయింగ్ గుడ్. సో ఈ కంపెనీని మేము ప్రజెంట్ వరంగల్ అండ్ కరీంనగర్లో మేము ఈ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ సర్వీస్ కావచ్చు, అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ సర్వీస్ కావచ్చు, టూర్స్ అండ్ ట్రావెల్స్ కావచ్చు, ఓకే, ఇంటీరియర్స్ అండ్ సమ్ ఆఫ్ ద డొమెస్టిక్ సర్వీసెస్ కావచ్చు, ఎనీ టెక్నీషియన్ కావచ్చు. సో ఇలా సర్వీస్ ఇస్తున్నప్పుడు సో మనం ఏమైతే సర్వీస్ ఇస్తున్నామో పబ్లిక్కి, సో దాని ద్వారా మనకి డబ్బులు అనేవి రావడం జరుగుతుంది. ఓకే, సో మీకు తెలిసి ఉంటుంది, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో 90% ఆఫ్ ది రిక్వైర్మెంట్స్, పబ్లిక్ రిక్వైర్మెంట్స్ అండ్ నీడ్స్ అనేవి మనకు ఆన్లైన్లో జరిగినప్పుడు సో మనం ఎందుకు ఈ బిజినెస్ చేయకూడదు అనేది మేము స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో యాక్చువల్లీ ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, సో ఎవరైతే ఒక ఆన్లైన్ రిలేటెడ్ బిజినెస్ చేయాలి, ఒక స్టార్ట్ చేయాలి, ఓకే, ఒక కంపెనీలో మనం ఒక భాగస్వామ్యం కాయి మనం ఒక మంచి అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవాలనుకున్న వాళ్ళు సో డెఫినెట్లీ ఒక మంచి ఆపర్చునిటీ అనుకుంటున్నాం. సో ఇప్పుడు మేము కరీంనగర్ అండ్ వరంగల్లో మేము ఈ సర్వీసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మిగతా డిస్ట్రిక్ట్లో, తెలంగాణలో ఉన్న ఏ డిస్ట్రిక్ట్లో అయినా సరే, ఓకే, సో ఈ యొక్క ఫ్రాంచైజ్ని, ఈ యొక్క బిజినెస్ ఫ్రాంచైజ్ని మీరు తీసుకొని మీ యొక్క డిస్ట్రిక్ట్లో మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటున్నారు ఎవరైతే ఉన్నారో సో డెఫినెట్లీ ఇక్కడ డిస్ప్లే అవుతున్న మీ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ కండి. సో దీని ద్వారా మీకు ఫ్యూచర్లో తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తోటి మీకు హై ప్రాఫిట్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. ఓకే, సో మీకు అనిపించవచ్చు అనమాట, మీకు కొన్ని డౌట్స్ రావచ్చు. ఓకే, సో ఈ బిజినెస్లో మీకు కస్టమర్స్ ఎలా అప్రోచ్ అవుతారు అనేది. సో డెఫినెట్లీ ఇప్పుడు మీ బిజినెస్ మీరు ఫ్రాంచైజ్ తీసుకున్నప్పుడు మీరు మీ డిస్ట్రిక్ట్లో ఒక ప్లేస్లో మీరు ఒక ఆఫీస్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు, ఓకే, సో డెఫినెట్లీ ఈ బిజినెస్కి సంబంధించిన ఒక అప్లికేషన్, వెబ్సైట్ అండ్ బిజినెస్లో మిమ్మల్ని ఎగ్జాంపుల్ మీ యొక్క డిస్ట్రిక్ట్లో మీ ఒకటి ఈ యొక్క కంపెనీని మీరు ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు, ఏదైనా లొకేషన్లో మీరు ఒక ఫ్రాంచైజ్ తీసుకొని మీరు లొకేషన్లో మీరు ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు సో దీనికంటూ ఒక సపరేట్ అప్లికేషన్ అండ్ వెబ్సైట్ అండ్ మిమ్మల్ని కాంటాక్ట్ కావడానికి ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది అవసరం ఉంటుందన్నమాట. సో దీని ద్వారా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకునే ఒక డిస్ట్రిక్ట్లో తీసుకున్నప్పుడు సో ఇందులో కంపెనీకి సంబంధించిన హెడ్ ఆఫీస్ నుంచి కొంతమంది లైక్ వీక్లీ కావచ్చు, మంత్లీ కావచ్చు, లేకపోతే ఎవ్రీ 20 to 30 డేస్కి ఒకసారి, ఓకే, ఇలా వచ్చి అక్కడున్న మీ డిస్ట్రిక్ట్లో ఉన్న ఒక పర్టికులర్ ఏరియాస్ని సెలెక్ట్ చేసుకొని, ఓకే, సో అంటే ఎక్కడైతే మనకి బిజినెస్ క్రియేట్ అవుతుందో పబ్లిక్ ఇంటరాక్షన్ అవుతూ, ఓకే, పబ్లిక్ అడ్వర్టైజ్మెంట్ చేస్తూ, మార్కెటింగ్ చేస్తూ సో మీకు ఈ కంపెనీకి సంబంధించిన యూజర్స్ అనేవి పెంచడం జరుగుతుంది. అంటే అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే ఈ బిజినెస్ గురించి చెప్పడం కావచ్చు. సో ఇలాగా అక్కడున్న పబ్లిక్ ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న ఎవ్రీ మండల్, ఎవ్రీ విలేజ్ నుంచి సో మీకు అనేవి మీకు కాల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మీరు ఎప్పుడైతే కాల్స్ పిక్ చేసుకుంటారో, మీరు ఎప్పుడైతే కాల్స్ మాట్లాడుకుంటారో సో డెఫినెట్లీ దాని తర్వాత ఎలా బిజినెస్ అనే ఆలోచన మీకు రావచ్చు. ఓకే, సో అప్పుడు ఏం జరుగుతుందంటే మీకు ఎప్పుడైతే కాల్స్ వస్తాయో ఆ కాల్స్ని మీరు హెడ్ ఆఫీస్కి ఒకసారి మీరు కాంటాక్ట్ అయ్యేది ఉంటే సో ఏ వర్క్ని ఎలా చేయాలనేది మీకు మానిటర్ చేస్తారన్నమాట. సో ఇలాగా ఒక 2 to 3 months వరకు దగ్గరుండి మీకు అన్ని రకాల వర్క్స్ని ఎలా చేయాలి అనేది మీకు నేర్చుకున్న తర్వాత దెన్ మీరు ఫ్రీగా ఇండిపెండెంట్గా మీరు వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో యావరేజ్గా ఈ బిజినెస్లో మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది, మీరు బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు సో డెఫినెట్లీ ఇది ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది, ఇందులో ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుంది. సో డెఫినెట్లీ ఇందులో ఆల్మోస్ట్ 6 lakhs వరకు మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం ఉంటుంది అనమాట. ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, ఓకే, అండ్ మనకి ఆఫీస్లో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ బిజినెస్ని ఇన్వెస్ట్మెంట్ ఎంత వరకు అవసరం అవుతుంది అనే దాని గురించి చెప్పాలంటే సో ఈ బిజినెస్లో ఆల్మోస్ట్
6 lakhs వరకు మనం ఈ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఎప్పుడైతే మీరు ఈ కంపెనీలో మీరు ఫ్రాంచైజ్ తీసుకొని, ఈ బిజినెస్ ఫ్రాంచైజ్ తీసుకొని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, మీరు హార్డ్ వర్కింగ్ చేస్తారు, ఓకే, అండ్ మీకు బిజినెస్ చేయాలి ఇంట్రెస్ట్ ఉంది, అండ్ దట్టు మీకు ఒక 6 lakhs వరకు మీరు కంపెనీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలరు అనే మీకు ఒక నమ్మకం ఉంటే, సో డెఫినెట్లీ మీకు ఈ ఫ్రాంచైజ్ తీసుకునే అర్హత మీకు ఉంటుందన్నమాట. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఈ బిజినెస్ తీసుకోవడం వల్ల మీకు ఇటు డొమెస్టిక్ సర్వీసెస్ నుంచి, ఇటు కమర్షియల్ సర్వీస్ నుంచి మీరు ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేశారో, సో డెఫినెట్లీ మీ యొక్క వర్క్ని బట్టి మీకు మోస్ట్లీ 5 to 6 monthsలో మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. అండ్ దాని తర్వాత మీ బిజినెస్ అనేది హ్యాపీగా రన్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇట్లా కాకుండా అండ్ ఇంకో కంపెనీలో ఇంకొన్ని బిజినెస్ పాలసీస్ ఉన్నాయి, కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి అన్నమాట. సో దాని త్రూ ఇక్కడ మీ యొక్క ప్రోడక్ట్ కూడా మీరు సెల్ చేసుకోవచ్చు అప్లికేషన్ త్రూ. ఓకే, ఇక్కడ 140+ సర్వీసెస్, ఇందులో సర్వీసెస్ ఉంటాయి, ప్రోడక్ట్ ఉంటుంది అండ్ సర్వీసెస్ ఉంటాయి. సో ఇలా చూసుకుంటే మొత్తం 360 degreesలో మీరు ఎవ్రీడే మీరు డబ్బు సంపాదించుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఐ థింక్ ఐ వాంట్ టు టెల్ ఇన్ దిస్ వీడియో. సో ఒకవేళ మీకు బిజినెస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే సో మీరు కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఇంకెనీ డౌట్స్ ఉంటే, మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఆర్ ఎల్స్ నేను సపరేట్గా ఒక వీడియో పెట్టడం జరుగుతుంది. అండ్ సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు రావడం జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ రాహుల్ సైనింగ్ బై. థ్యాంక్ యూ.